ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గత వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి ప్రత్యేకంగా వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ విధంగానే మీ అందరి కోసం కూడా మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా ఉన్నారు అని భావిస్తూ ఉన్నాం. దేవుడు మీ దీవించునుగాక. ఈ ఉదయకాలంలో ధ్యానాంశము దేవుడు మనకి స్వాతంత్రము ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద చిక్కుకొనకుడికి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మనకి స్వాతంత్రము ఎందుకు ఇచ్చాడు అనేది మనం నేర్చుకుందాం. అయితే దానికంటే ముందు దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తున్న అంశం ఏంటంటే, మనందరికీ దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. వేటి మీద మనకి స్వాతంత్రం ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో ఉన్న మనం అందరికీ కదా, పాత నిబంధనలు ఏవైతే ఆచారాలు ఉన్నాయో, పాత నిబంధనలో ఏవైతే అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిపైన దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. అంతేకాదు పాపం అనే దాని మీద, శాపం అనే దాని మీద మనకి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత మంచి స్వాతంత్రం ఇచ్చిన దేవునికి మనము ఏం చేయాలి, ఎందుకు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడో మనం కొద్ది సమయం ఒక 3 అంశాలని మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా మరి చూసినట్టయితే అదే 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. మొదటిగా చూసినట్టయితే స్వాతంత్రంని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, టు ప్లీజ్ గాడ్ కదండి, దేవుని సంతోష పెట్టడానికి మనకి స్వాతంత్రం ఇచ్చినాడు. మనం చూసినట్టయితే మనము సంతోష పెట్టుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఒక కాడి క్రింద ఉన్నప్పుడు, ఒక వేదనలో ఉన్నప్పుడు, ఒక భారంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించి మనకెంతో గొప్ప స్వాతంత్రం ఇచ్చినాడు. ఎందుకంటే నన్ను మీరు సంతోష పెట్టాలని. కానీ మనం ఏం చేస్తున్నామో మనకు మనమే సంతోష పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణ మనం చూసినట్టయితే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు ఆ చెర నుంచి వారిని విడిపించినాడు. ఎందుకు? వీళ్ళని ఒక దేశానికి తీసుకెళ్ళి వారి ద్వారా ఆయన మహిమ పొందాలని. కానీ ప్రజలు తమ ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం తినాలా, ఏమి త్రాగాల, వీటి మీద అంటే తమను సుఖపెట్టుకోవటానికే విషయంలో సమయాన్ని కేటాయించారు. కానీ అయ్యో దేవుడు ఇంత గొప్ప విడుదల మాకు ఇచ్చాడే, ఇంత గొప్ప మరి స్వాతంత్రాన్ని దేవుడు మాకు ఇచ్చాడే అని ఆ దేవుని సంతోష పెట్టడానికి ఏ ఒక్కరు కూడా ఆ రోజున ఆలోచన చేయలే. ఈ రోజున మనం కూడా అంతే. మనమందరం కూడా ఇజ్రాయెల్ ప్రజల వలె ఉంటా ఉన్నాం. ఏంటి? మన కోసమే, మన కుటుంబం కోసమే మనము పాకులాడుతూ ఉన్నాం, మన కుటుంబం కోసమే మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని సంతోష పెట్టడానికి మనం ఏ రోజు కూడా ప్రయత్నము చేయటం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉదయకాలం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు స్వాతంత్రం ఇచ్చింది ఆయనని మహిమపరచాలని, ఆయనకి సంతోషము తేవాలని మనకి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడన్న విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండోది, దేవుడు ఎందుకు మనకు స్వాతంత్రం ఇచ్చాడు అంటే, 1 పేతురు 2వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం, స్వాతంత్రులై ఉండియో దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఎందుకు దేవుడు మనందరికి స్వాతంత్రం ఇచ్చాడు అని అంటే, దేవుణ్ణి సేవించడానికి స్వాతంత్రం ఇచ్చినాడు. టు సర్వ్ గాడ్ అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి అని అంటే, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి కదా.
ఎందుకు స్వాతంత్రం ఇచ్చినాడు దేవుడు అంటే ఆయన చెప్పిన మాటలు వినాలి అని, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలని, ఆయన కొరకు మనం జీవించాలని దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. అంతేకాదు ఎందుకు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు, ఎందుకు సేవించడం అంటే అర్థం ఏంటి అంటే ఆయనకు విధేయత చూపించాలి కదా. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, మీ స్వాతంత్రము ఎందుకు ఇచ్చినాడు అంటే ఆయనకు మీరందరూ లోబడి జీవిస్తారు అని. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మనందరినీ దేవుడు ఎందుకు ఈ స్వాతంత్రంను అనుగ్రహించినాడు అంటే దేవునికి మనము లోబడి జీవిస్తామని. అంతేకాదు దేవుని సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కదా. ఒకప్పుడు మనం అందరం పాపానికి దాసులం, ఒకప్పుడు మనము శాపానికి దాసులంగా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు తన శిల్వ రక్తము ద్వారా ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి విడిపించినాడు. అర్థం ఏంటంటే క్రీస్తుకు దాసులుగా ఉండాలి అని. కాబట్టి అందుకే అంటున్నాడు, మరలా కాడి క్రిందికి వెళ్ళకండి, మరలా వెనుకకు తిరగకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, ఈ రోజున మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం అందరం కూడా దేవుని సేవించాలి. దేవుని సేవించే విషయంలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన ఆజ్ఞలని పాటించాలి అని, ఆయనకు విధేయత చూపించాలని, ఆయనకు సంపూర్ణ సమర్పణ చేసుకోవాలని మనం చూస్తున్నాం. అంతేకాదు 3వ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 3వ విషయం ఏంటంటే మనకెందుకు దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు అని మనం ఆలోచన చేస్తే, మరొకసారి గలతీలకు పత్రికకు వెళ్ళినట్టయితే 5వ అధ్యాయం 13వ వచనంలో, ఈ 14వ వచనంలో అంటాడు ఏమని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు నొకరినొకడు కరుణించుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, స్వాతంత్రం దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే మనము ఒకరము మంచి సహవాసం కలిగి ఉండాలని కదా. ఒకప్పుడు మనం చూసినట్టయితే కంటికి కన్ను, పన్నుకు పన్ను అనే కాన్సెప్ట్లో జీవించేవారు ప్రజలు. కానీ దేవుడు వాటన్నిటిని కొట్టివేసి మనకి స్వాతంత్రం ఇచ్చినాడు. ఎందుకు అంటే మనమందరం కూడా ఒకరినొకరం ప్రేమించుకోవాలి అని, ఒకరొకరు మంచి సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనకి ఈ స్వాతంత్రం ఇచ్చినాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ రోజున ఎలాంటి స్వాతంత్రం కలిగి ఉంటున్నాం? దేవునికి ఇచ్చిన స్వాతంత్రము నిన్ను సుఖపెట్టుకోవటానికి కాదు, దేవుని సంతోష పెట్టడానికి, దేవుని మహిమపరచటానికి దేవుడి స్వాతంత్రం ఇచ్చినాడు. ఎందుకు ఈ స్వాతంత్రం ఇచ్చినాడంటే దేవుని సేవించటానికి ఈ స్వాతంత్రంని దేవుడు మనకి ఇచ్చినాడు కదండి. సేవించడంలో 3 విషయాలను చూసినాం. ఏంటి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయనకు సంపూర్ణ సమర్పణ చేసుకోవాలని మనం చూస్తున్నాం. 3వది, ఎందుకు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడంటే ఇతరులతో మంచి సహవాసం కలిగి జీవించాలి. పాత నిబంధనలో ఎట్లయితే ఉన్నారో పగకి పగ అనే విధముగా జీవించారో, మరి ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటంటే ఆ పాత నిబంధనలో కాన్సెప్ట్ అంతా విడిచిపెట్టి మనము మంచి ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, స్వాతంత్రం కలిగిన నువ్వు ఎట్టి విధంగా జీవిస్తున్నావో ఒకసారి మనమే ప్రశ్నించుకొని దేవుని వాక్యం కోరినట్టుగా నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి, ఎందుకు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడో కనుక్కొని దాని ప్రకారంగా జీవించటానికి దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన అయినా మీరు ఎందుకు స్వాతంత్రం ఇచ్చినారో చక్కగా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మరి ఈ రోజున మేము చూసినట్టయితే ఈ స్వాతంత్రం అనుభవిస్తున్న మేము మా సొంత పనులకి మమ్మల్ని మేము మా కుటుంబాలను సంతోష పెట్టడానికే సమయాన్ని ఇస్తూ ఉన్నాం. కానీ ప్రభా, మిమ్మల్ని మహిమపరచడానికి మేము సమయం ఇవ్వలేకపోతున్నాం అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. అంతేకాదు ఈ స్వాతంత్రం ఎందుకు ఇచ్చినావు అంటే నిన్ను సేవించాలని చెప్పినారు ప్రభా. మీ ఆజ్ఞలను మేము పాటించాలి, మీకు విధేయత చూపించాలి, మీకు సంపూర్ణ సమర్పణ చేసుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అంతేకాదయ్యా, మరి ఈ స్వాతంత్రం ఎందుకు ఇచ్చినారు అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి, ద్వేషాలు పగాలు అవన్నీ మానేయండి అని ప్రభా మీరు సెలవిచ్చిన విధముగా మేము మా తోటి వారితో, మా పొరుగు వారితో ఒక మంచి సహవాసము
నాయన కలిగి ఉండాలని మీరు నేర్పించినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది అయితే నీ బిడ్డలు ఈ వాక్యం విన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యల నుంచి వారిని విడిపించండి. ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి స్వస్థత దయచేయండి. ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కొక్కరిని మీరు పేరు పేరున దీవించమని, దర్శించమని, వారికి సంపూర్ణ సంతోషాలు, సమాధానాలు, ఆరోగ్యాలు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మీ అందరికీ, మీ కుటుంబాలకి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.